ప్రపంచ యుద్ధం. ఈ పదం వింటేనే చాలామందికి ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయే 3వ ప్రపంచ యుద్ధాన్ని తలుచుకుంటే కనీసం భూమి మీద ఒక్క మనిషి అయినా బ్రతకగలడా అనిపిస్తుంది. కానీ ఇది ఎప్పుడు డైరెక్ట్గా జరగదు. డైరెక్ట్ జరిగేదానికంటే ముందు ఒక 2 పద్ధతులు ఉన్నాయి. అవే మొదటిది సైబర్ అటాక్, దాన్నే హ్యాకింగ్ అంటారు. అదేంటి హ్యాకింగ్తో ప్రపంచ యుద్ధమా? చాలా సిల్లీగా అనిపిస్తుందా? మీరు అనుకున్నది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసాయి. ప్రతి లావాదేవీ కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతుంది. హ్యాకింగ్ అని సింపుల్గా తీసి పారేయకండి. సైబర్ దాడులు ఎంత దారుణంగా ఉన్నాయంటే The moment you connect, you lose control. I can target anyone, anything, anywhere. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని హ్యాక్ చేసి దాన్ని కంప్లీట్గా శూన్యం చేయగలరు. దానితో ఆ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేటువంటి వెపన్స్, యుద్ధం చేసే వెపన్స్ ప్రతి ఒక్కటి డిజిటల్ అయిపోతున్నాయి. డిజిటల్ అయిన ప్రతి ఒక్కటి ఇంటర్నెట్తో అనుసంధానమై ఉంటుంది. అనుసంధానమైన ప్రతి ఒక్కదాన్ని హ్యాకర్స్ హ్యాక్ చేయగలరు. అలాగే ప్రపంచంలోని దేశాలు మరొక దేశం మీద ఆధిపత్యం చెలాయించడానికి, ఆ దేశంలోని వ్యవస్థను మొత్తాన్ని కూల్చడానికి, ఆ వ్యవస్థ వెపన్ సిస్టాన్ని కంప్లీట్గా కూల్చడానికి ఇప్పుడు సైబర్ దాడులు చాలా ప్రధానంగా అయిపోతున్నాయి. ఇలాగా అయిపోతున్న ఈ సైబర్ దాడులు, దీని ద్వారా జరగబోయే ప్రపంచ యుద్ధం మీరు ఊహించను కూడా ఊహించలేరు. ఏ దేశంలో ఉండేటువంటి వెపన్ వ్యవస్థను ఉపయోగించుకుని అదే దేశంలో అదే వెపన్లతోనే దాన్ని నాశనం చేయగలిగే కెపాసిటీ సైబర్ దాడి ద్వారా చేయగలుగుతున్నారు. ఇకపోతే రెండవది మనకందరికి తెలిసినదే, మతాల మధ్యలో చిచ్చు. మతాల వ్యాప్తి కొరకు ఇప్పుడు కాదు, పూర్వం నుండే ఎన్నో యుద్ధాలు జరిగేవి. తమ మతాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చేసేటువంటి యుద్ధాలు చాలా భయంకరంగా ఉండేవి. అవి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఎక్కువ జరగబోయేది కూడా ఇదే. భారతదేశంలో కూడా ఒకప్పుడు ఎన్నో యుద్ధాలు జరిగేవి, కానీ అవన్నీ కేవలం అధికారం కోసం జరిగేవి. ఇప్పుడు జరగబోయే యుద్ధాలు అలాంటివి కాదు. అధికారంతో పాటు తమ మతాన్ని విస్తరించడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధాలు. ఆల్రెడీ మనం ఇప్పటికే ఎన్నో చూస్తూ ఉన్నాము. భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తామని, లేకపోతే మొత్తం కాఫీలందరినీ చంపేస్తామని. ఇవి పక్కన పెట్టేస్తే కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలలో ఎన్నో చోట్ల ఈ దాడులు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవే ఎంతోమంది జనాభాని నాశనం చేయబోతున్నాయి. ఇకపోతే మూడవది, ప్రతి ఒక్కరం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, రష్యా ఉక్రెయిన్. ఇజ్రాయిల్ గాజా. ఇప్పుడు ఉత్తర కొరియా ఎన్నో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తోంది. అటు దక్షిణ కొరియా పైన
పైన గురి పెడుతుంది, అవి కూడా వాటి మీద గురి పెడుతున్నాయి. ఇలా ఒక్కో దేశం తన పొరుగు దేశం పైన, ఇలా ఒక్కో దేశం ఇంకో పొరుగు దేశం పైన, ఆ దేశాన్ని సపోర్ట్ చేసే ఇంకో పెద్ద దేశాలు, ఇలా ఒక్కొక్కటే రాసుకుంటూ జరగబోయే యుద్ధం. ఇలా మిలిటరీ వ్యవస్థ వచ్చినా పర్వాలేదు, కానీ దానిల పైన గనక అణుబాంబు యుద్ధం జరగడం మొదలైతే మాత్రం ఏమీ ఉండదు, మొత్తం బూడిదే. చూసారుగా, ఈ మూడు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు బయటికి కనిపించుకోకుండా జరగబోయేటి ఇంకొక ఎత్తు అవే. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై హింద్, జై భారత్ మాతాకి.